అండ్ ఫర్ అన్ఎంప్లాయిడ్ పీపుల్, నిజంగానే ఆ జాబ్ ట్రయల్స్ మీరు ఎంతకాలం నుంచి ఉన్నారు, ఎంతకాలం నుంచి మీరు ఆ జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ జాబ్ ఎప్పుడు వస్తుందేమో అని ఎన్నో ట్రయల్స్ ఇచ్చారు, ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చారు. డేస్ అన్నీ గడిచిపోతున్నాయి, ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువైపోతున్నాయి, డెత్స్ ఇంకా ఎక్కువైపోతున్నాయి. ఎప్పుడు వస్తుంది జాబ్ అని మీరు నిజంగానే ఆ హోప్ని కోల్పోయే వారంగా ఉన్నారు. అయితే దేవుడు అంటున్నారు, నాట్ ఎనీమోర్, ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ. ఒక శ్రేష్టమైన జాబ్ నేను నీకు ఇవ్వబోతున్నాను. నా మీద నీకు నమ్మకం ఉంది కదా, నేను నీకు తోడుగా ఉన్నాను. ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యూ. నేను నీట్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరితో నేను అదే మాట అంటాను. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ త్రూ సంథింగ్, మీ పేపర్ని మీరు సరిగా రాసుకోలేకపోయారేమో, టైం మీకు సరిపోలేదేమో, యూ హ్యావ్ బీన్ గివింగ్ దిస్ అటెంప్ట్ ఫ్రమ్ 1 year or 2 years or 3 years, ఇట్ హెస్ టేకెన్ అ లాట్ ఆఫ్ టైమ్ ఫ్రమ్ యూ. బట్ స్టిల్ దేవుడు అంటున్నారు, ఇంకా కొంచెం సహనంగా ఉండు, ఇంకా కొంచెం ఓపికగా ఉండు, నేను నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాను. నమ్మకంగా ఉండు, విశ్వాసంగా ఉండు. ఎందుకంటే వాక్యం ఏమంటది తెలుసా అండి? Do not fear, for I am with you. Do not be afraid, for I am your God. I will strengthen you. I will surely help you. I will uphold you. My right hand is upon you. దేవుడు మనతో ఉన్నారు. ఆయన మనల్ని అప్హోల్డ్ చేస్తారు. హిజ్ రైట్ హ్యాండ్, ఆయన రైట్ హ్యాండ్ మన మీద ఉందంట. మన మీద ఆయన రైట్ హ్యాండ్ ఉన్నప్పుడు మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఎంతమంది ఎన్ని మాట్లాడినప్పటికీ కూడా, ఎంత అవమానపరిచినప్పటికీ కూడా దేవుడు మనకి తోడుగా ఉండే ఎవరు మనకి ఏ హాని చేయలేరు. సో